హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గీ మైసూర్ పాక్ అండి. సో చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ గీ మైసూర్ పాక్కి తయారు చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా ఉంటాయి. సో ఇలా కనుక మీరు గీ మైసూర్ పాక్ చేశారనుకోండి, నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా డెలీషియస్గా ఉండే ఈ మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేను మెజర్మెంట్ చెప్తున్నాను చూడండి. ఈ కప్పుతో నేను తీసుకున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇదే కప్పుతో షుగర్ని, ఇదే కప్పుతో శనగపిండిని, ఇదే కప్పుతో నెయ్యిని తీసుకున్నాను. అంటే ఇక్కడ నేను ఒక అరకప్పు నెయ్యిని, అరకప్పు ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం కూడా నెయ్యిని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లోనే ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కప్పు శనగపిండిని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, మైసూర్ పాక్స్ అనేవి డార్క్ కలర్లో వస్తాయి. మంచి అరోమా స్మెల్ వస్తుంది కదా, ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో ఇలాంటి స్ట్రైనర్ ఉంచుకొని శనగపిండిని జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏమైనా ఉండలు ఉంటే కనుక వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు మనకు మైసూర్ పాక్ అనేది చాలా సాఫ్ట్గా తయారైపోతుంది. ఇలా అంతా జల్లించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను నెయ్యిని ప్లస్ నూనెను రెండు కలిపానండి. ఈ నూనెను నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతుంది. సో ఇంకా సగము నూనె లేదా నెయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక కప్పు షుగర్ని, పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు. చూడండి, కాసేపటికి తీగపాకం వస్తుంది. ఇలా తీగపాకం వచ్చినప్పుడు మనము ఇందులో శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మనకు ఎండింగ్ వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మైసూర్ పాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. శనగపిండి మిశ్రమాన్ని అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నూనెను వేసుకోవాలి. నేను అంటే ఇక్కడ నూనె ప్లస్ నెయ్యి యూజ్ చేశాను కదా, అది వేసుకుంటున్నాను. సో అంతా ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అంటే 3 బ్యాచెస్ లాగా వేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నెయ్యిని వేసుకోవాలి. సెకండ్ టైం ఇది ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. తర్వాత మిగతా నూనెను వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి. కాసేపటికి ఈ కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా వస్తుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్పూన్ తీసుకొని నేను చెక్ చేసుకుంటున్నాను. ఇది మన చేత్తో కొద్దిగా చేసినప్పుడు, అంటే ఈ విధంగా అన్నప్పుడు మనకి ఉండలాగా ఫామ్ కావాలి. అంతవరకు మనము దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. స్టవ్ మీద లో ఫ్లేమ్లోనే ఉంచుకొని. చూడండి, ఈ విధంగా ఉండలాగా అయిందనుకోండి, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇలాంటి ఒక కంటైనర్ తీసుకొని గ్లాస్ది నేను దీన్ని నెయ్యితో గ్రీజ్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర గ్లాస్ది లేకపోతే స్టీల్ బౌల్ ఉంటుంది కదా, దాన్నైనా నూనెతో లేదా నెయ్యితో గ్రీజ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మైసూర్ పాక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. చల్లారిన తర్వాత వేయకండి, వెంటనే గ్యాస్ స్టవ్ నుంచి తీసిన వెంటనే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 40 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఎడ్జెస్ అన్ని నైఫ్తో స్క్రాప్ చేసుకోవాలి. స్క్రాప్ చేసుకొని మన ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. నేను ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను. మీకు ఏ సైజులో ఇష్టమైతే అదే సైజులో కట్ చేసుకోండి. చూడండి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి మైసూర్ పాక్స్ అనేవి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకి ఈ రెసిపీ చూడండి చాలా ఈజీగా తయారైపోయింది అండ్ క్విక్గా కూడా తయారైపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.